హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ కాకిగోల. కిరాణా హిల్స్ కొద్ది రోజులుగా భారత్లో బాగా వినిపిస్తున్న పేరు. కారణం, ఈ ప్రాంతం పాకిస్తాన్లోని అతిపెద్ద సైనిక స్థావరాల్లో ఒకటి. దీని లోపల భారీగా నిర్మితమైన స్టోరేజ్ బంకర్లు, సొరంగాలు, మిస్సైల్ నిల్వలు ఉన్నాయి. ఈ స్థావరం సర్గోదా ఎయిర్బేస్ నుండి సుమారు 9 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ సర్గోదా ఎయిర్బేస్లో 9th స్క్వాడ్రన్కి చెందిన అణ్వాయుధ సామర్థ్యం కలిగిన F-16 యుద్ధ విమానాలున్నాయి. ఈ ప్రాంతాన్ని భారత వైమానిక దళం టార్గెట్ చేసి క్షిపణులతో దాడి చేసిందని న్యూస్ బయటకు వచ్చింది. ఇందులో ఎంత నిజముందో చూద్దాం. నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ రికార్డ్స్ ప్రకారం 10వ తేదీన సుమారు 1:44 పాకిస్తాన్లో 4.0 మ్యాగ్నిట్యూడ్తో భూకంపం సంభవించింది. జియోలొకేషన్ బట్టి చూస్తే అది కిరాణా హిల్స్ న్యూక్లియర్ స్థావరమే. కిరాణా హిల్స్ ముందు వైపు నుండి కాకుండా ఖాళీగా ఉన్న ఇంకో వైపు నుండి భారత క్షిపణులు ఈ స్థావరంలోకి దూసుకెళ్లడం వల్ల కొండ లోపలికి కొన్ని మీటర్లు చొచ్చుకుపోయి లోపల ఉన్న బంకర్స్ ఇంకా నిలవ ఉన్న అణ్వాయుధ సామాగ్రికి తీవ్ర నష్టం కలిగింది. దీనివల్ల ఆ ప్రాంతంలో న్యూక్లియర్ రేడియేషన్ సంభవించింది. పక్కనే ఉన్న సర్గోదా ఎయిర్బేస్ రన్వే మీద జరిగిన దాడి వల్ల పాకిస్తానీ దళాలు కిరాణా హిల్స్ మీద దాడిని ఆపలేకపోయాయి. అలాగే రావల్పిండి దగ్గర నూర్ఖాన్ ఎయిర్బేస్ మీద, న్యూక్లియర్ కమాండ్ సెంటర్ మీద భారత వైమానిక దళం చేసిన దాడి వల్ల పుట్టిన న్యూక్లియర్ హీట్ని నాసా కూడా గుర్తించింది. ఈ దాడి వల్ల న్యూక్లియర్ హీట్ మరియు ఫైర్ దాదాపు 24 గంటల పాటు ఉండడం వల్ల లో లెవెల్ న్యూక్లియర్ రేడియేషన్ రిలీజ్ అయింది. ఇలా ఐఏఎఫ్ జకోబాబాద్ ఎయిర్బేస్, భోలారి అండ్ చాగాయ్ హిల్స్ మీద దాడి చేయడం వల్ల కలవరపడ్డ పాకిస్తాన్ ప్రమాదాన్ని ముందే ఊహించి అమెరికా సాయంతో సీజ్ ఫైర్కి ఒప్పుకుంది. సీజ్ ఫైర్ జరిగిన వెంటనే అమెరికా ఎయిర్క్రాఫ్ట్ B-350 AMCని పాకిస్తాన్లో దాడి చేయబడిన న్యూక్లియర్ ప్రాంతాల మీదుగా ప్రయాణం చేసింది. ఈ ఎయిర్క్రాఫ్ట్ ఏదైనా న్యూక్లియర్ ఎమర్జెన్సీ టైంలో మాత్రమే యూజ్ చేస్తారు. అలాగే ఈజిప్ట్ నుండి బోరాన్ని ఇంకొక ఎయిర్క్రాఫ్ట్ తెచ్చింది. న్యూక్లియర్ ఎమర్జెన్సీ టైంలో రియాక్షన్ కొనసాగకుండా ఉండడానికి మాత్రమే బోరాన్ యూజ్ చేస్తారు. అలాగే US నుంచి ఇంకొక ఎయిర్క్రాఫ్ట్ పాక్ న్యూక్లియర్ వార్ హెడ్ డంప్ని ఇంకొక ప్లేస్లోకి షిఫ్ట్ చేయడానికి వచ్చింది. ఈ వరుస సంఘటనల్ని కనెక్ట్ చేసి చూస్తే పాకిస్తాన్ అణ్వాయుధ సంపత్తి ఎందుకు పనికి రాకుండా పోయింది అని, అందుకే వెంటనే పాక్ సీజ్ ఫైర్కి అమెరికా సాయంతో ప్రపోజ్ చేసిందని తెలుస్తుంది. ఈ రేడియేషన్ ప్రభావం ఇలాగే కొనసాగితే అక్కడి ప్రజలు పిట్టలా రాలిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి ఊళ్ళన్నీ ఖాళీ చేయిస్తున్నారు. తేలు కుట్టిన దొంగని బాగా కాళ్ళు పంగజాపి కాళ్ళ మధ్యలో తంతే ఎలా ఉంటుందో అలా ఉంది పాకిస్తాన్ పరిస్థితి. మనోళ్ళు దాడి చేశామని ఒప్పుకోరు, వాళ్ళు దాడి జరిగిందని ఒప్పుకోరు. ఎందుకంటే అలా చెప్తే పాక్ అంతర్జాతీయ సమాజంలో కోరలు పీకిన పాములా నిలబడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.